చాలా కామన్ గా రిపీటెడ్ గా వినిపించే ఒక కామెంట్ లేదా ఒక పిల్లలు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం నాకు కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైపోతుంది కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే రావట్లేదు, అసలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారు. ఈ వీడియో గనక మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది. సో దానిని ఎలా పోగొట్టాలి, ఈ రోజు నేను మీకు 5 రూల్స్ అనుకోండి లేదా 5 స్టెప్స్, ఈ 5 స్టెప్స్ ని క్రోనలాజికల్ ఆర్డర్ లో నేను చెప్పినట్లుగా మీరు ఫాలో చేయండి. మీరు రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 5 స్టెప్స్ ని అప్లై చేసి చేస్తూ బై డిఫాల్ట్ ఈ 5 స్టెప్స్ మీకు అలవాటు అయిపోతే, మీ బ్రెయిన్ కనుక ట్యూన్ అయిపోతే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయిపోతాయి. సో ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి, మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో ఫిజిక్స్ లో దేర్ ఈస్ మీమ్ కూడా ఉంది, అసలు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడమే పెద్ద ప్రాబ్లం. సో ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రావు, అది కూడా బిగినర్స్ ఎవరైతే 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వస్తారో, ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ రోజు నేను చెప్పే 5 స్టెప్స్, అది కూడా నేను ఒక ప్రాబ్లమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మరీ చెప్తాను. సో ఈ 5 స్టెప్స్ కంపల్సరీగా మీరు రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్లై చేయండి. నౌ స్టెప్ నంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ని లైన్ బై లైన్, కొంచెం ప్రాబ్లం చదివే ఓపిక ఉండాలి. ఎందుకంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్ లో కానీ, నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో కానీ, ఇంకా ఇతర ఏ ఎగ్జామ్స్ లో అయినా ఈ మధ్య కాలంలో లాజికల్ థింకింగ్ తో పాటుగా పిల్లల పేషెన్స్ లెవెల్ ని కూడా టెస్ట్ చేస్తున్నారు. బికాస్ మీకున్న అతి తక్కువ టైంలో అంత స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు చాలా, బికాస్ ఆ స్ట్రెస్ కి, ఆ భయానికి ఒక 9 లైన్స్ 10 లైన్స్ 11 లైన్స్ ఉన్న క్వశ్చన్ కనిపించిందా, చాలా మంది పిల్లలు స్కిప్ చేసేస్తారు లేదా సరిగ్గా చదవరు. అక్కడే మొత్తం లాజిక్ అంతా ఉందన్నమాట. సో ఎంత పెద్ద లెందీ క్వశ్చన్ అయినా సరే, ఈ ట్రిక్ మీకు కెమిస్ట్రీలో కూడా కనిపిస్తుంది. ఎంత లెందీ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రాబ్లమ్ ని చదివి, మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్ నీతో ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. సో ఆ ప్రాబ్లమ్ నీతో ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఆ ప్రాబ్లంలో నువ్వు ఏం ఫైండ్ అవుట్ చెయ్యాలి అనేది ఐడెంటిఫై చేయాలి. సో మనం ఒక ప్రాబ్లమ్ ని తీసుకుని మరీ ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా. సో లెట్ us టేక్ అ ప్రాబ్లమ్. ఇక్కడ ఒక పార్టికల్ ఆఫ్ మాస్ m క్యారీయింగ్ చార్జ్ q1 is revolving around a fixed charge minus q2. సో ఇక్కడ ఒక 2 ఛార్జీలు ఉన్నాయి, ఒక ఛార్జ్ చుట్టూ రెండో ఛార్జ్ తిరుగుతోంది అనేది నీకు అర్థమైంది. రేడియస్ r ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అండ్ ఇట్స్ స్పీడ్. ఈ క్వశ్చన్ లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటే క్వశ్చన్ లో 2 అడుగుతున్నారు. ఒకటి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి, రెండోది స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఒక పక్కన రాసుకోవాలి, నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రతిదీ రిటర్న్ ఉండాలమ్మా, గాల్లో లెక్కలు వేసుకోకూడదు. ఓ టైం పీరియడ్ స్పీడ్ కదా అని గాల్లో మీరు మైండ్ లో వేసుకోవద్దు. పక్కన వాళ్ళు ఏం అడుగుతున్నారు రాసుకోండి. అలాగే కంప్లీట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 ఛార్జెస్ ఉన్నాయి, సర్క్యులర్ పాత్ లో తిరుగుతోంది, వెంటనే రాసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. కీవర్డ్స్ ఏంటి, సర్క్యులర్ పాత్ అనేది కీవర్డ్, ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరుగుతోంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో స్టెప్ నంబర్ 1, ప్రాబ్లమ్ ని వర్డ్ టు వర్డ్ చదువుకుని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. అసలు ప్రాబ్లం నాతో ఏం చెప్పాలనుకుంటుంది, నేను అది క్యాచ్ చేశానా లేదా అది మీరు ఒక పక్కన రాసి పెట్టుకోవాలి. అండ్ అలా చదివేటప్పుడు నేను తీసుకున్న ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అందులో ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, లేదంటే వర్క్ ఫంక్షన్ ఇచ్చారా, లేదంటే మనకి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారా, ప్రతి వాల్యూ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ లో గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. సో ఏమి కీవర్డ్స్ ఉన్నాయి అవి నేను నోట్ చేసి పెట్టుకున్నాను. నా మూవింగ్ ఆన్ టు మన సెకండ్ స్టెప్ ఏంటంటే, ప్రాబ్లం చదివినా కూడా మనకి పూర్తి అవగాహన రాకపోవచ్చు. ఫిజిక్స్ లో ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ చేయలేకపోవడానికి రీజన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈజ్ విజువలైజేషన్. ఫిజిక్స్ అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, దానిని విజువలైజ్ చేసుకోవాలి. ఆ విజువలైజ్ చేసుకున్న దానికి ఏ ఫార్ములా అప్లై అవుతుంది, ఫార్ములా మెమరైజ్ అవ్వాలి. మెమరైజ్ అయిన ఫార్ములాని మళ్ళీ ఏమైనా కన్వర్షన్స్ చేయాలా, వేరే ఫార్ములాతో కనెక్ట్ చేయాలా, చేసిన తర్వాత మ్యాథమెటిక్స్ అప్లై చేయాలి. దిస్ ఈస్ ద సింపుల్ follow up or this is the simple chronology you have to apply
when you are solving the problems. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు, ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసినా కూడా నీకు అంతగా అర్థం కావట్లేదు, అందులో గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. సో వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక, టు గెట్ బెటర్ విజువలైజేషన్ ఆల్వేస్ డ్రా. రఫ్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, లేదా ఒరిజినల్ డయాగ్రామ్ కూడా డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో నేను ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే, మాస్ m ఉన్న ఒక చార్జ్ q1 రివాల్వింగ్ అరౌండ్ -q2. ఎవరు చుట్టూ తిరుగుతున్నారు? q1 ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ -q2. సో దెర్ ఈస్ ద చార్జ్ -q2. దాని చుట్టూరా ఒక సర్క్యులర్ పాత్ లో నాకు ఒక చార్జ్ తిరుగుతోంది. సో ఇలాగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్ లో నాకు q1 రివాల్వింగ్, అండ్ అందులో ఇంకా ఏమిచ్చారు, రేడియస్ r ఈస్ గివెన్. సో ఇలా గీసుకోవడం వల్ల మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది. ఓ దిస్ ఈస్ ద సర్క్యులర్ పాత్ అనగానే నెక్స్ట్ కావాల్సింది ఏంటంటమ్మా, కీవర్డ్స్. కనెక్ట్ విత్ కీవర్డ్స్. సర్క్యులర్ పాత్ అనేది ఒక సూపర్ కీవర్డ్, మీ అందరికీ గుర్తు రావాలి. సర్క్యులర్ పాత్ అంటే వెంటనే సెంట్రిపీటల్ ఫోర్స్, దాని ప్లేస్ లో mv²/r రాసుకోవాలా, mr⍵² రాసుకోవాలా. ఇలా వెంటనే ఫిజిక్స్ లో చాలా కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాను, క్లాస్ వినేటప్పుడు టీచర్ చాలా సార్లు, ఎస్పెషల్లీ నా క్లాస్ వింటే గనక మీరు, నేను ప్రతిసారి చెప్తాను, ఇదిగో ఈ వర్డ్ కనిపించిందా ప్రాబ్లమ్ లో, వెంటనే యూ హ్యావ్ టు గెట్ మెమరైజ్డ్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఇట్ మేక్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అగైన్ మోర్ ఈజియర్. సో విజువలైజేషన్ డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేయాలి. నౌ కమింగ్ టు థర్డ్ పాయింట్. ఇప్పుడు విజువలైజేషన్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే బ్రేక్ డౌన్ చాప్టర్ వైజ్. ఫస్ట్ నువ్వు ఈ ప్రాబ్లం ఏ చాప్టర్ లోది, మనం తీసుకున్న ప్రాబ్లమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లోది. సో చాప్టర్ ఐడెంటిఫై చేసావు, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఈ ప్రాబ్లమ్ ఏ టాపిక్ కి సంబంధించింది, ఈ ప్రాబ్లమ్ కులూమ్స్ లా కి సంబంధించింది. బికాజ్ అక్కడ విజువలైజేషన్ ప్రకారం ఏమర్థమైంది అంటే, సర్క్యులర్ పాత్ లో తిరుగుతోంది కాబట్టి దీని మీద సెంట్రిపీటల్ ఫోర్స్ ఉంటుంది. అలాగే రెండు చార్జెస్ సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్, ఐ కెన్ ఈవెన్ డ్రా లైక్ దిస్. రెండు చార్జెస్ సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్. సో q1 q2 సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్, ఖచ్చితంగా అక్కడ కులూంబ్స్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో సెంట్రిపీటల్ ఫోర్స్, కులూంబ్ ఫోర్స్ రెండు ఇందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా కులూంబ్ ఫోర్స్ ఉంది అంటే ఇది ఏ చాప్టర్ ఏది ఐడెంటిఫై చేయాలి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఇది కులూంబ్స్ లాకి సంబంధించింది. కులూంబ్స్ లాలో కూడా ఏ టాపిక్ కి సంబంధించింది అంటే ఈక్విలిబ్రియం. కులూంబ్స్ లాలో ఈక్విలిబ్రియం మీద మనం బోలెడన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి, టోటల్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ రైట్ సైడ్ టోటల్, ఇవన్నీ వెంటనే మైండ్ లోకి రావాలి. ఓకే, సో ఈక్విలిబ్రియం అంటే ఏం జరుగుతోంది ఇక్కడ సెంట్రిపీటల్ ఫోర్స్ అలాగే కులూంబ్ ఫోర్స్ రెండు ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, లేదా సెంట్రిపీటల్ ఫోర్సే కులూంబ్ ఫోర్స్ గా యాక్ట్ అవుతోంది. ఆ తర్వాత సరే టాపిక్ ఐడెంటిఫై చేసావు ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు నువ్వు ఫార్ములాకి వచ్చేసేయాలన్నమాట. సో కంబైన్డ్ గా నా ఫార్ములా ఏం తట్టింది ఇక్కడ, నా కులూంబ్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు సెంట్రిపీటల్ ఫోర్స్. ఇలా ఫార్ములా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కులూంబ్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి, సెంట్రిపీటల్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి, ఇది నీకు మెమరైజేషన్ రావాలి. సో ఇలా ఒక ఆర్డర్ లో వెళ్తే ఈ టాపిక్ ఆ టాపిక్ లో ఇది కదా, ఓకే దానికి ఈ ఫార్ములా మనకు వచ్చింది. ఫార్ములా అయితే మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములా మర్చిపోతున్నాను అనుకున్న వాళ్ళు రిటర్న్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. అలాగే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ నాకు తెలుసు అని చెప్పి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడు చేయకండి. ఫార్ములా రాయాలి, రాసిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా మీరు ఒక 10, 20 ప్రాబ్లమ్స్, 30 ప్రాబ్లమ్స్ ఒకే ఫార్ములా మీద చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫార్ములా కూడా మెమరైజ్ అవుతాయి. సో మై సిన్సియర్ సజెషన్, మీరు ప్రాబ్లమ్స్ చేసే ప్రతిసారి కూడా ఫార్ములా రాయండి. ఓకే, నౌ కమింగ్ టు ఫోర్త్ స్టెప్ ఏంటంటే, నౌ అప్లై ద ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ సింగిల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఖతం కహాని. కానీ ఫిజిక్స్ లో అలా ఉండదు కదా, మనకి సైకో లెవెల్స్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ ట్విస్టెడ్ ఉంటాయి. సో ఫార్ములా వచ్చింది కదా అని సంతోషపడిపోకూడదు. ఆ ఫార్ములాని వేరే దేనితో అయినా మనం కనెక్ట్ చెయ్యాలా, లేదా కన్వర్షన్స్ చెయ్యాలా, ఇది మనం ఆలోచించుకోవాలి. మనం ఇక్కడ ఏం చేసాము, ఈ ప్రాబ్లంలో
మనము సెంట్రిపీటల్ ఫోర్స్ ని కులుంబ్ ఫోర్స్ తో కనెక్ట్ చేసాం. సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఇయర్ టాపిక్, కులుంబ్ ఫోర్స్ అనేది సెకండ్ ఇయర్ టాపిక్. ఫస్ట్ ఇయర్ లో లాస్ ఆఫ్ మోషన్ టాపిక్ ని సెకండ్ ఇయర్ లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ తో కనెక్ట్ చేయడం అనేది మీకు రావాలన్నమాట. ఇలా కనెక్ట్ చేయడం ఎప్పుడు వస్తుంది అంటే మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇలా ఆలోచించాలి. ఓ ఈ ప్రాబ్లం లో సర్క్యులర్ పాత్ ఉంది కదా, సర్క్యులర్ పాత్ మనకి ఏ చాప్టర్ లో వచ్చింది, లాస్ ఆఫ్ మోషన్. సో అక్కడ కాన్సెప్ట్ ని ఈ కాన్సెప్ట్ ని కంబైన్డ్ చేయడం రావాలి అంటే ఖచ్చితంగా మీకు 100% సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఎవరైతే కేవలం టాప్ 5 చాప్టర్స్ టాప్ 10 చాప్టర్స్ చేస్తారో వీళ్ళకి ఫిజిక్స్ ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. మీరు ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మాత్రం అన్ని చాప్టర్స్ మీద అవగాహన ఉండాలి. బికాస్ ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ కి కనెక్ట్ చేస్తారు అనేది ఎవరూ చెప్పలేరు. మీకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వదిలేస్తారు, మీరు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ హై వెయిటేజ్ కదా అని చదువుతున్నారు. కానీ ఇదే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ని మోషన్ అన్న స్ట్రైట్ లైన్ టాపిక్ తో కంబైన్ చేస్తారు, ప్రొజెక్టైల్ మోషన్ తో కంబైన్ చేస్తారు, లాస్ ఆఫ్ మోషన్ తో కంబైన్ చేస్తారు, రొటేటరీ మోషన్ తో కంబైన్ చేస్తారు. సో చాలా కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి అండ్ ఈ టాపిక్ టు టాపిక్ అంటే ఫస్ట్ ఇయర్ టాపిక్ ని సెకండ్ ఇయర్ టాపిక్ ని లేదా ఒక చాప్టర్ ని ఇంకొక చాప్టర్ ని ఎలా మేడం కాన్సెప్ట్ కంబైన్ చేయాలి అంటే మీకు సబ్జెక్ట్ కంటెంట్ మీద పూర్తి అవగాహన ఉండాల్సిందే. సో కంటెంట్ ఉన్నవాళ్ళు ఇలా కనెక్షన్లు చేయగలుగుతారు అనమాట. నౌ కమింగ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెప్, మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అంటేనే తొండి మోసం చేసేస్తారు. ఇక్కడ ఫిజిక్స్ అని పేరు చెప్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ కంబైన్ చేసేస్తారు, కెమిస్ట్రీ కంబైన్ చేసేస్తారు, ఇంకేమన్నా ఉందా, ఇంకా కంబైన్ చేయండి, తెలుగు సాంస్క్రిట్ అన్ని కంబైన్ చేయండి అనే ఫీలింగ్ మీకు వస్తుంది కదా. సో ఫిజిక్స్ లో అపార్ట్ ఫ్రమ్ ఫిజిక్స్ నాలెడ్జ్ ఇప్పటిదాకా మనం చేసిందంతా ఫిజిక్స్. ఇంక ఇక్కడ నుంచి ఒకసారి ఫార్ములా ఐడెంటిఫై అయిపోయింది, ఫార్ములాని కనెక్ట్ చేసేసారు. నెక్స్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే మ్యాథమెటిక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటమ్మా, మ్యాథమెటిక్స్. సో ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఎంటైర్ మ్యాథమెటిక్స్ అని నేను చెప్పను, కాకపోతే కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ మీద మీకు 100% గ్రిప్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ మీకు తెలిసి ఉండాలి, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్సియేషన్స్, అలాగే ట్రిగనామెట్రీ, ఇవి కొన్ని బేసిక్ వర్షన్స్ మనం మ్యాథమెటిక్స్ నుంచి తీసుకుని ఫిజిక్స్ లో వాడతాము. సో మ్యాథమెటిక్స్ కంపల్సరీగా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. అది కూడా మనము మ్యాథ్స్ చెప్పాను కదా, ఫుల్ మ్యాథమెటిక్స్ ఇందులో వాడం. కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా I ఈజ్ గివెన్ as, ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు 3t² + 4t అని ఇచ్చాడు మీకు. సో ఇలా చూడగానే మీకు అర్థమవుతుంది I ఈజ్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఎప్పుడైనా ఫంక్షన్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు అక్కడ మనకి డిఫరెన్సియేషన్ లేదా ఇంటిగ్రేషన్ పడుతుంది. ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ మనం వాడేదన్నమాట. సో కొన్ని రిపీటెడ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనం వాడతాము. ఆ స్టాండర్డ్ మోడల్స్ గనక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఒక 10 ప్రాబ్లమ్స్ చేస్తే డెఫినెట్ గా 3-4 ప్రాబ్లమ్స్ లో సేమ్ మ్యాథమెటిక్స్ వాడతాం. సో మీరు అలాంటి మోడల్స్ ఇది ఇందాక వాడాం కదా అని మీరు గనక కనెక్ట్ చేసుకుని ఆ స్టాండర్డ్ మోడల్స్ గుర్తుపెట్టుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అయిపోతుంది. At the same time, please think about your speed and accuracy also, because మీరు రాసే ఎగ్జామినేషన్స్ అన్ని టైం బౌండ్ ఎగ్జామినేషన్స్. చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్ ని అక్యురేట్ గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ లో ఇనీషియల్ గా మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ కి 10 minutes కూడా పట్టొచ్చు, 8 minutes పట్టొచ్చు, 12 minutes పట్టొచ్చు. బట్ అదే టాపిక్ మీద మీరు ఒక 30, 40, 50 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత అదే ప్రాబ్లమ్ ని మీరు మళ్ళీ మోడల్స్ చేసేటప్పుడు 2-3 నిమిషాల్లో 1 minute, less than 1 minute కూడా సాల్వ్ చేసే కేపబిలిటీ పెరుగుతుంది. సో ట్రై టు సాల్వ్ మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దాట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ ని రెగ్యులర్ గా అప్లై చేయండి. then you will definitely find yourself going very smooth at the end of solving 30-40 problems. సో ఇది నా సజెషన్, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా కావాలి సజెషన్స్ లేదా ఇంకేమైనా ట్రిక్స్ చెప్పండి మేడం అంటే గనక డెఫినెట్లీ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ద బెస్ట్.